హలో అందరికీ. ఆఫ్టర్ లాంగ్ టైమ్ నేను ఒక వీడియో చేస్తున్నా. ఈ వీడియోలో నేను ఎప్పటినుంచో అనుకుంటున్నా న్యూయార్క్ వెళ్ళాలి అని. బట్ ఫైనల్గా నాకు యూఎస్ వీసా వచ్చిన 3 ఇయర్స్ తర్వాత వీలైంది. టొరంటో నుంచి న్యూయార్క్కి రోడ్ ట్రిప్ వెళ్ళాను నేను. ఫ్రైడే రోజు ఈవినింగ్ బయలుదేరి ట్యూస్డే రోజు నైట్ రిటర్న్ వచ్చా. టెక్నికల్లీ సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, ఇంకా ఫ్రైడే ఈవినింగ్ ఒక 4.5-5 డేస్ అనుకోండి. అందులో ఒక 1.5 డే ట్రావెల్కి వెళ్ళిపోయిన ఒక 3.5-4 డేస్ తిరిగాం న్యూయార్క్లో. చాలా అట్రాక్షన్స్ చూసా. అందులో చాలా వరకు క్యాప్చర్ చేసేంత వరకు చేశా. అందుకని ప్రతిదీ క్యాప్చర్ చేసి మూమెంట్ ఎంజాయ్ చేయలేం కాబట్టి కొన్ని క్యాప్చర్ చేశా. అందులో కొన్ని విజువల్స్ ఇక్కడ పెడుతున్నా. బ్రూక్లిన్ బ్రిడ్జ్ క్రేజీ అనిపించింది నాకు. చాలా అంటే చాలా క్రేజీ అనిపించింది. నైట్ పూట ఆడ నుంచి న్యూయార్క్ చూస్తుంటే అది ఇంకో ప్రపంచంలో అనిపించింది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చూసినప్పుడు ఎగ్జైట్మెంట్ క్రియేట్ అయింది. నాకు ఇది చూసినప్పుడు క్రియేట్ అయింది. ఇంకా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మనం ఎప్పుడు అంటే సినిమాలో చూస్తాం కదా, ఇట్లా యూఎస్ అనగానే పైనుంచి ఇట్లా డ్రోన్ షాట్ కూడా పెడతాం కానీ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంటుంది. అది రియల్గా చూసినప్పుడు ఒక 2-3 ఐలాండ్స్ ఉండే. ఆ 3-4 ఐలాండ్స్‌కి కలిపి ఒక టికెట్ తీసుకున్నాం మేము. అరౌండ్ $30 ఉండే. అది కాకుండా సిటీ పాస్ తీసుకున్నాం ఒకటి. $170 ఏముండే. 3 అట్రాక్షన్స్ కవర్ అయినాయి అందులో. ఎంపైర్ స్టేట్ బిల్డింగు, ఎడ్జ్, 9/11 మెమోరియం మేము చూస్ చేసుకున్నాం. దాంతోపాటు మేడమ్ తుసాడ్స్‌కి వెళ్ళాను నేను. అంటే నాకు ఆ వ్యాక్స్ స్టాచ్యూలు అవన్నీ ఎట్లుంటాయి అసలు ఏంది అనేది ఒకసారన్నా ఎక్స్పీరియన్స్ చేద్దాము, చేస్తే తెలుస్తుంది కదా అని అది కూడా ట్రై చేసిన అనమాట. కాకపోతే కొన్ని విజువల్స్ చాలా స్ట్రైకింగ్ అనిపించింది 9/11లో. అందుకే నేను ఇక్కడ కొన్నే పెట్టా. అది ఒక ఫుల్ లెంత్ వీడియో చేద్దాం అనుకున్నా. ఎందుకంటే అందులో చాలా ఫుటేజ్ షూట్ చేశా. అది చాలా అంటే ఆ టైంలో జరిగిన మొత్తం ఇన్సిడెంట్‌ని చాలా బాగా క్యాప్చర్ అంటే ఆ పెయిన్‌ని అక్కడ పీపుల్ సఫర్ అయిన దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్‌ని వాటన్నిటిని చాలా బాగా ఆ మ్యూజియంలో వాళ్ళు పొందుపరిచారంటారు కదా తెలుగులో. అది అనుకోండి. ఈ బుల్ ఉంటది గదా, అది కనిపియలేదు. జనాలు చాలా ఎక్కువుండే. దాని బాల్స్ పట్టుకొని ఫోటో దిగుతారంట. అక్కడ చాలా మంది పెద్ద లైన్ ఉండే దానికి. మాన్హాటన్ బ్రూక్లిన్ బ్రిడ్జ్ కూడా క్రేజీ అనిపించింది ఈవినింగ్ టైమ్ వ్యూ. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌లో కొన్ని ఐకానిక్ మూవీస్‌లో మనం ఆ బిల్డింగ్ చూసుంటాం. నేను మెయిన్‌గా ఏందంటే 'స్లీప్లెస్ ఇన్ సియాటిల్‌లో' చూసా అది. అందులో క్లైమాక్స్ జరిగిద్ది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పైన. టామ్ హాంక్స్ ఉంటాడు అది. ఎంతమంది చూసిర్రో తెలీదు. బట్ నాకు అదే బాగా స్ట్రైకింగ్‌గా విజువల్ అనిపించింది. కొన్ని టైమ్ స్క్వేర్ లాంటివి చూసినప్పుడు అసలు అంటే ఒక ఫోటో దిగాలి మనం టైమ్ స్క్వేర్ దగ్గర అని ఉంటది కదా. అంటే లైక్ యావరేజ్ మైండ్ సెట్. నేనేం పెద్ద అంటే ఇట్లా వ్లాగరు, ట్రావెలరు కాదు కాబట్టి నాకు జస్ట్ ఫోటోలు దిగాలి, నార్మల్ చూడాలి. ఆ ప్లేసెస్ అన్నానే ఉంటది కానీ అంతకు మించి అయితే లైక్ నేను ఒక నార్మల్ పర్సన్ కాబట్టి నార్మల్‌గానే ఉండే మనకు థాట్స్. కొంతమంది అసలు ఫోటోలు ఎందుకు మనం విజువల్స్ చూడాలంటారు. అయి చూసాం. అంటే మనం ఎళ్ళింది ఎక్స్‌పీరియన్స్ చేయడానికి చేస్తాం. బట్ ఒక ఫోటో అయితే దిగుతాం కదా. నేను కొంచెం ఒక ఫోటో అయితే మెమరీ గురించి ఉంటదని కొన్ని ఫోటోలు దిగా. ఒకటి కాదులే బానే దిగినా. యూఎస్‌కి వెళ్ళినప్పుడు బాగా ఖర్చయింది కాబట్టి. ఈ మేడమ్ తుసాడ్స్‌కి ఎందుకెళ్ళినా అంటే వ్యాక్స్ స్టాచ్యూలు ఉండేవి భయ్ ఆడ. అసలు మన ఇండియన్ యాక్టర్స్ అంటే ఈ 'రితిక్ రోషన్' ఉండే, 'షారుఖ్ ఖాన్' ఉండే, 'అమితాబ్ బచ్చన్' ఉండే. నాకు 'టామ్ క్రూజ్‌ది' క్రేజీ అనిపించిండే వ్యాక్స్ స్టాచ్యూ. 'సచిన్‌ది' ఉండే, గాంధీ తాతది ఉండే. గాంధీ తాత పక్కకు కూడా నిలబడి అయితే మస్తు అనిపించింది. మళ్ళా ట్రంప్ మామది కూడా ఉండే ఆడ. మళ్ళా పాత యూఎస్ ప్రెసిడెంట్లు ఒబామా వీళ్ళవి కూడా ఉండే. ఈ వ్యాక్స్ స్టాచ్యూలు ఇయన్నీ మంచిగా అనిపించాయి అనమాట ఆ ఫీలింగు. నాకు 'చార్లీ చాప్లిన్‌ది' భలే నచ్చింది ఆ స్టాచ్యూ. అన్ని వరల్డ్ లీడర్స్‌ని ఇంకా పాప్ సింగర్స్ 'మైకేల్ జాక్సన్‌ది' అయితే వ్యాక్స్ స్టాచ్యూ క్రేజీ అనిపించింది. 'టేలర్ స్విఫ్ట్' ఇప్పుడు 'ఎడ్ షీరన్' వీళ్ళందరివి కూడా ఉండే. మళ్ళా మనకి 'ఎలాన్ మస్క్' స్పేస్ ఎక్స్ ఉంటది చూడు, అది కూడా ఉండే అనమాట. అది కూడా కొంచెం మంచి ఎక్స్‌పీరియన్స్. దాంతో పాటు ఈ మార్వెల్, డీసీ ఫ్యాన్స్ అంటే నాకు మార్వెల్‌లో కొన్ని క్యారెక్టర్స్ క్రేజీ అనిపిస్తాయి. నాకు ఐరన్ మ్యాన్ మస్తు అనిపిస్తది. అందరికి ఐరన్ మ్యాన్ క్రేజీ అనిపిస్తది అనుకోండి. హల్క్ వేరే వైబ్ ఉంటది. నాకు హల్క్ అసలు క్రేజీ అనిపిస్తాడు. మేబీ మనం లావుండి బక్కగా లావుండి లైఫ్‌లో ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయి కాబట్టి హల్క్ చూడంగానే తొందరగా రిలేట్ అయితామేమో తెలీదు. బట్ హల్క్ క్రేజీ. ఇంకా ఇందులో నేను ఆస్కార్ పట్టుకొని కూడా ఫోటో దిగా. అంటే చిన్న ఆస్కార్ బొమ్మలుంటాయి కదా, అది పట్టుకొని ఒక ఫోటో దిగా.
వీడియోలో జస్ట్ ఆస్కర్స్‌ది ఇలా స్టాండింగ్‌ది పెట్టా గానీ, కరే మంచిగా అనిపించింది. మళ్ళీ లియోనెల్ మెస్సీది గూడా ఉండే యాక్చువల్లీ. టైగర్ వుడ్స్ ఉంటాడు గదా! మనకి గోల్డ్ ఫ్యాన్ అది గూడా ఉండే. అది మన సెరెనా విలియమ్స్, టెన్నిస్ ప్లేయరు, ఎన్‌బీఏ ప్లేయర్సు వీళ్ళందరి బ్యాక్ స్టాచెస్ ఉండే. బ్యాక్ స్టాచెస్ అంటే ఏముంటది అని స్టార్ట్ అయ్యా నేను. అదొక 3, 4 ఫ్లోర్స్ ఉండే. బట్ చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్‌గా అనిపించినాయి. అంటే లైక్ అవంతా ఇట్లా వాళ్ళ ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్స్ ఓకే. బట్ హైట్ మరి ఏమో నాకు మరీ చిన్నగా అనిపించే బొమ్మలు. ఎగ్జాక్ట్ హైట్ ఉంటదా లేదా అని నాకు తెలీదు. ఇన్ఫర్మేషన్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. బట్ నాకు హైట్ ఎందుకో చిన్నగానే అనిపించేది చాలా. అంటే మనకు హైట్ ఉన్నారు. యాక్టర్స్ ఇంత హైట్ అంటారు కదా! వాళ్ళు కూడా అంత మరి ఆ బొమ్మలు ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ అంటారు కానీ హైట్ వైస్ ఐయామ్ నాట్ ష్యూర్ లైక్ ఎంతవరకు ఎగ్జాక్ట్‌గా డిపిక్ట్ చేశారో వాళ్ళన్నది. ఆ! ఇంకా నేను సిటీ పాస్‌లో ఎడ్జ్ వాక్ ఎళ్ళా అన్నా గదా! ఎడ్జ్ వాక్ గూడా క్రేజీ ఉండే. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ బాగుండే. రెండిట్లో ఏది బాగుంది అంటే 2 డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. ఎడ్జ్ వాకు ఫుల్లు గాలొస్తుండనమాట. నెక్స్ట్ లెవెల్ గాలొస్తుండే. కింద నుంచి పిక్చర్స్ అయితే తీసుకుందాం ట్రై చేసాం గానీ ఏం పెద్ద వర్కౌట్ అవ్వలా. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌లో అయితే బానే వచ్చినాయి. కానీ న్యూయార్క్‌లో ఫుడ్ చాలా కాస్ట్‌లీ అనమాట. నాకు పర్సనల్‌గా అనిపించింది. అంటే తిన్నాము మేము బానే గానీ, మధ్యలో ఇంకా కొన్ని కొన్ని సార్లు తాగాలి వాటర్ తాగాలన్నా $4, $5 పెట్టాలి వాటర్ బాటిల్‌కి. వాష్‌రూమ్స్ గూడా మరీ అంత ఎక్కువుండవు. అది గూడా కొంచెం సినిమా అనిపించింది. మాగ్నోలియా బేకరీలో బనానా పుడ్డింగ్ చాలా ఫేమస్ అన్నారు. అదైతే ట్రై చేసిన. ఇంకా అది సెంట్రల్ పార్క్‌కెళ్ళాలి అని ఉండే. ఎట్ ద ఎండ్ టైం లేకపోయినా నేను చిన్న జాగ్‌లాగా స్ప్రింట్ చేసుకుంటూ ఎళ్లి అక్కడ వాటర్ ఫాల్, ఫౌంటైన్ అదంతా చూసిన. అది అది కొంచెం మంచి ఎక్స్‌పీరియన్స్. టైం చాలా తక్కువుండే. నాకు ఎడ్జ్‌కి 8:00కి అది ఉండే అనమాట అపాయింట్‌మెంట్. అందుకే ఇక్కడ ఫాస్ట్‌గా ఎళ్లి చూసుకొని అక్కడికెళ్ళి ఆ ట్రైన్‌లు ఇక్కడ లోకల్ ట్రాన్స్‌పోర్ట్ వాడాము ఎక్కువ. కార్ తీసుకొని వెళ్ళాం గానీ, ఈ కార్ పార్కింగ్ న్యూయార్క్ డౌన్‌టౌన్‌లో చాలా కష్టం కాబట్టి ఎళ్ళినోళ్ళు చాలా మందికి తెలిసే ఉంటుంది. లోకల్ ట్రాన్స్‌పోర్ట్ తీసుకోవడం బెటర్. బట్ అది కూడా చాలా కాస్ట్‌లీ. ఒక్కసారి ట్యాప్ చేస్తే మనకి కెనడాలో 90 మినిట్స్ ఉంటది గానీ, యూఎస్‌లో అట్లేముండదు. ఏ బస్‌కి ఆ బస్సు సెపరేట్. కొడితే కొడితే అయిపోయినట్టే. మళ్ళీ ఇంకోసారి ఎక్కాలంటే మళ్ళా కొట్టాలి. అది కొంచెం కాస్ట్‌లీ వ్యవహారంలా అనిపించింది. బట్ ఏ మాట కామాట ట్రిప్ మాత్రం బాగా కాస్ట్‌లీ అయింది. దాంతో పాటు న్యూ జెర్సీలో జెర్సీ మైక్స్ అని ఒక ప్లేస్ ఉంటది. ఎవరైనా ఎళ్తే అక్కడ షాపింగ్ చేయాలనుకుంటే అక్కడ చేయండి. అక్కడ టాక్స్ ఫ్రీ అనమాట. అంటే నేను నైకీ షూలు కొన్నా. నాకు $220 నైకీ షూలు $70, $80 వచ్చినాయి. తక్కువేగా. లాస్ట్‌లో వెంకటేశ్వర స్వామి గుడితో ఎండ్